స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీని నుండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. ఇలా కారం, ఉప్పు ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ముక్కకు అనేది బాగా పట్టిద్దండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేపని గరిటెతో కాకుండా ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలండి. అలా టాస్ చేయడం మూలంగా చేప అనేది చిదురవ్వదు. ఇలా టాస్ చేసుకున్న తర్వాత దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఒక